అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు పెళ్లి సంబంధాలు. ఈ కథను రచించిన వారు ప్రసన్న లక్ష్మి గారు. ఇంకా కథలోకి వెళితే హాల్లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కోడళ్ళ మీదకు సంభాషణ మరలించారు ఆ దంపతులిద్దరు. అప్పట్లో పెళ్లి సంబంధాలు వెతకడానికి కాళ్ళజోళ్ళు అరిగిపోయేవి. ఇప్పుడేమో కళ్ళజోళ్ళు మార్చుకుంటూ చెవిటి మిషన్లు అమర్చుకోవాల్సిన అవసరం వస్తుందంటే అదంతా టెక్నాలజీ పెరిగిపోవడం వల్లే. తన ఉద్దేశాన్ని బయటపెడుతూ చెప్పారు రామారావు. నిజమే సుమండి, మీరన్నట్లు అప్పుడు సంబంధాలు వెతకడానికి కాళ్ళ చెప్పులు మాత్రమే అరిగిపోయేవంటే అర్థం ఉంది. ఊరూరు తిరిగి ఇంటింటికి వెళ్ళి వాకాబు చేసి ఆ సంబంధం మనకు సరిపోతుందో లేదో చూసుకుని అటుతరాలు ఇటుతరాలు బంధుత్వం కలుస్తుందో లేదో కనుక్కున్నాక ముందడుగు వేసేవారు. కానీ ఇప్పుడు ఈ ఫోనుల్లో కంప్యూటర్లు వచ్చాక కాళ్ళజోళ్ళు మూలన పెట్టి కళ్ళజోళ్లకు పనిపెడుతున్నారు. రోజుల తరబడి కంప్యూటర్లో ఫోటోలు చూసుకుంటూ గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు. అందుకే ఈ కళ్ళ మస్కులు, చెవులు వినిపించకపోవడాలు ఎక్కువైపోతున్నాయి. ఆన్లైన్లోనే పెళ్లి చూపుల తతంగం కూడా జరిగిపోతున్నాయట. నా మనవడికి ఎలాంటి సంబంధం ఊడిపడుతుందో ఏంటో భయంతో భర్త మాటలకు వత్సాదు పలికింది పార్వతమ్మ. ఇంటర్నెట్ ఆన్ చేసి కంప్యూటర్లో మ్యారేజ్ బ్యూరోల నుంచి వచ్చిన సంబంధాలను పరిశీలిస్తూ అత్తామామల మాటలు వింటూనే ఉంది సంధ్య. నిజమే మరి, వారలా అనుకోవడంలో తప్పు లేదు. ఒక సంబంధం కుదుర్చుకుంటున్నామంటే ఎవరు తెలియని మనిషిని తీసుకొచ్చి మన కుటుంబంలో కలుపుకోవడమే. ఇందులో పోరాపొచ్చాలు ఉండకూడదు. బాగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ స్పీడు యుగ కంప్యూటర్లోని ఫోనుల్లోని ఆశ్రయించబట్టి ప్రపంచం మన గుప్పెట్లోకి వచ్చేసినట్టయింది. ఇలాంటి అవకాశాన్ని ఎవ్వరు మాత్రం వదులుకుంటారు? ఈ టెక్నాలజీ ఉపయోగం ఈ పెద్దవాళ్ళందరికీ పూర్తిగా అర్థం కాకపోయినా అందులోని చెడును మాత్రం పసిగడతారు. మనసులో చిన్నగా నవ్వుకుంది సంధ్య. ఒక్కగానొక్క కొడుకు ఉద్యోగంలో చేరి 4 ఏళ్లు కావస్తుంది. వాడికి చక్కటి జోడీ తేవాలని 2 ఏళ్లుగా సంబంధాలు వేట మొదలెట్టినా ఇప్పటికీ ఒకటి కొలిక్కి రాలేదు. ఎవరికైనా వారి తాలూకా సంబంధాల కోసం అడిగితే పెళ్లి విషయాల్లో తలదూర్చకూడదనే భయంతో ఒకవేళ సంబంధాలు ఉన్నా తప్పించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ పనితో సతమతమయ్యే భర్తకు సమయం లేదని తానే పూనుకుని 2-3 మ్యారేజ్ బ్యూరోల్లో కొడుకు ప్రొఫైల్ని రిజిస్టర్ చేసి నెట్లో లాగిన్ అయ్యింది. తనకున్న పరిజ్ఞానంతో కనీసం డిగ్రీ చదివి పని పాటలు వచ్చిన అందమైన పిల్ల కావాలని సంధ్య. మంచి సాంప్రదాయ కుటుంబంలోని పిల్ల కోడలిగా వస్తే చాలని ఆమె భర్త తమ ఆస్తిపాస్తులకు సరిజోడీ కావాలని అత్తమామలు తనలాగే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ సంపాదించే పిల్ల కావాలని కొడుకు. అందరినీ మెచ్చేటువంటి పిల్ల దొరకడం సాధ్యమేనా? ఆమె మనసులో ప్రశ్న చోటు చేసుకున్న సాధ్యం చేయాలన్న ఆశతో ఇంటి పని అయిపోయాక తీరిక సమయంలో అమ్మాయిల ప్రొఫైల్స్ను పరిశీలించడం దినచర్య అయిపోయింది సంధ్యకి. సంధ్య అంటూ పిలిచిన అత్తగారి పిలుపుతో త్రుళ్ళిపడి వారి ముందుకొచ్చింది. ఈ మధ్య విజయవాడ సంబంధం గురించి నువ్వెవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నావు కదా, ఇంతకీ వాళ్ళేమన్నారు? అత్తగారు ఆరా తీసేసరికి ఏం చెప్పాలో పాలు పోలేదు సంధ్యకి. ఓ అదా అత్తయ్య, మీ మనవడు కావాలనుకుంటున్నట్లు ఆ అమ్మాయికి ఉద్యోగం ఉంది కానీ మన అంతస్తుకి సరిపోలేండి. నిజాన్ని దాటేస్తూ అబద్ధం ఆడేసింది. వారి మనసులు నొచ్చుకోకూడదని. నిజానికి ఆ సంబంధం అన్ని విధాలా చాలా బాగుంది. పిల్ల తరపు వారు కూడా తమ సంబంధాన్ని చాలా ఇష్టపడ్డారు. కానీ అదృష్టం చేజారిపోయింది. అనుకోవాలో ఏమనుకోలేదో అర్థం కాలేదు. సంధ్య విషయానికి వస్తే ఒక మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన ప్రొఫైల్ని చూసి ఇంట్రెస్ట్ చూపించింది. అమ్మాయి తరపు నుంచి కూడా ఇంట్రెస్ట్ రావడంతో ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది. అటు నుంచి వారు చెప్పిన ఇంటి పేర్లను బట్టి వారికి ఉన్న ప్రాపర్టీల బట్టి తమకు తగ్గ సరైన సంబంధమై అని నిర్ధారణకు వచ్చేసింది. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది. మంచి కంపెనీలో జాబ్ చేస్తుంది. జాతకాలు నప్పాయి. వారికి కూడా నచ్చడంతో ఇష్టంగా మాట్లాడారు. ఇక ఈ సంబంధం ఖాయం అనుకుంది సంధ్య. అమావాస్య వెళ్ళాక 2 రోజుల్లో మీ ఇంటికొచ్చి మాట్లాడతామని చెప్పిన వారు కాస్త ఆ మర్నాడే ఫోన్ చేశారు. అబ్బాయి కుటుంబాన్ని భూతద్దంలోంచి చూశారో ఏమో. సారీ అండి, ఏమీ అనుకోవద్దు. మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలనే ఆలోచన విరమించుకున్నాము అన్నారు. వారి మాటలకు గాలి తీసేసిన బెలూన్లా అయిపోయింది సంధ్య.
అదేమని అడిగితే, మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది కానీ మా అమ్మాయి ఇచ్చే కుటుంబంలో 2-3 మనుషుల కంటే ఎక్కువ ఉంటే ఇవ్వకూడదనుకుంటున్నాం. మీ సంబంధం చేస్తే మా అమ్మాయికి మీరే అత్తగారు అనుకుంటే మళ్ళీ మీకు అత్తగారు కూడా ఉంటారు ఇంట్లో. ముసలోళ్ళకి చాదస్తం ఎక్కువ కూడా. ఇలాంటి ఇంట్లో మా అమ్మాయిని ఇమడలేదు అంటూ ఖండించినట్టు చెప్పేశారు. ఆ మాటలకి గుండెల్లో రాయి విసిరినట్టు విస్తుపోయి చేతిలోని రిసీవర్ను కిందకి జారేసింది ఆ అమ్మాయి. ఈ ఇంటి కోడలుగా అవ్వడానికి మీరు మామయ్య గారు ఎక్కువయ్యారట, అందుకే వారు పిల్లనివ్వడం లేదని అసలు విషయం అత్తగారికి చెప్పలేకపోయింది సంధ్య. నేటి ఆడపిల్లల తల్లుల ధోరణి ఎలా ఉందంటే, తమ కూతురికి మంచి మొగుడు దొరకాలి కానీ అతని వెనుక అత్తమామలు కానీ ఆడబడుచులు కానీ బాధ్యత ఉండకూడదు. వారిలో ఇలాంటి స్వార్థం ఉన్నప్పుడు అత్తగారు ఉన్న ఈ ఇంట్లో పిల్లని ఎలా పంపిస్తారు? అయినా వాళ్ళని కూడా అని వాళ్ళని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. కొత్తగా సమస్య మొదలైంది. సంధ్యకి కొడుకు తనకు వచ్చిన అమ్మాయి నేనెవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోకుండా తనకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామనే నమ్మకం తమపై ఉంచినందుకు వాడి నమ్మకానికి మమ్ము చేయకూడదు అనుకుంటూ మనసులో పాజిటివ్ ఎనర్జీ కొని తెచ్చుకుంది సంధ్య. కాలక్షేపానికి అప్పుడప్పుడు పక్కింటి పిన్నిగారింటికి వెళ్తూ ఉంటుంది సంధ్య. ఈ సంబంధాల వేటలో ఆవిడికి అనుభవం ఎక్కువ. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న తమ 3వ కొడుక్కి పెళ్లి చేయాలని 4 ఏళ్లుగా ప్రయత్నం. కొడుక్కి వయసు మీరిపోతుంది అని ఆవిడ బాధ. ఇంత అంతా కాదు. మీ అబ్బాయి సంబంధాలు ఎంతవరకు వచ్చాయి పిన్నిగారు? కలుపుగోలుగా అడిగింది సంధ్య. ఏం చెప్పమంటావమ్మా సంధ్య, పిల్ల నచ్చితే జాతకం నప్పదు, జాతకం నప్పితే పిల్ల నచ్చదు. రెండూ బాగుంటే వాళ్ళిచ్చే కట్నం నచ్చదు. బాగా చదువుకున్న అమ్మాయిలంతా ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను వదలమంటున్నారు. ఎందుకొచ్చిన ఉద్యోగాలే అని మేమే ఒక మెట్టు దిగాం. పెద్ద కట్న కానుకలు లేకపోయినా కనీసం 10th పాస్ అయ్యి అమ్మాయి అయినా దొరికితే చాలని అలాంటి సంబంధమే వచ్చింది. కానీ పెళ్లికూతురు తల్లి ఏమందో తెలుసా? వాళ్ళుండే తిరుపతికి మన విశాఖపట్నం చాలా దూరం అట. వాళ్ళ పిల్లని మన అబ్బాయికి ఇస్తే ఢిల్లీ నుంచి వచ్చినప్పుడల్లా అత్తింటికి పుట్టింటికి తిరిగేసరికి సగం సెలవులు జర్నీలోనే అయిపోతాయట. పైగా తిరిగి వాళ్ళు ఢిల్లీ చేరుకునేసరికి వారి పిల్ల అలసిపోతుందట. అక్కడికి చెప్తూనే ఉన్నాను. పోనీ మీ అమ్మాయి మా ఊరు అస్తమాను రానవసరం లేదు లేండి, మా వాడికి పిల్లనివ్వడమే చాలనుకుంటా. సెలవుల్లో మీ దగ్గరే గడిపి అట్నుంచి అటే ఢిల్లీ వెళ్ళిపోమని మాకు అభ్యంతరం లేదు. అయినా ఇప్పటి పిల్లలు సమయం కలిసి రావాలని వీలైనంత వరకు విమానాల్లోనే కదా ప్రయాణిస్తున్నారని నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. ఆవిడకు తలకెక్కలేదనుకుంటాను. ఫోన్ పెట్టేసింది నోరు నొక్కుకుంటూ. చెప్పిన పిన్నిగారి మాటలకు ప్రక్కన నవ్వింది సంధ్య. అంతే పిన్నిగారు, మంచితనానికి రోజులు లేవు. ఆవిడకి తిరుపతికి విశాఖపట్నానికి దూరం అనిపించింది. రేపొద్దుట వాళ్ళ అమ్మాయికి అమెరికా సంబంధం వస్తే గనుక అది మాత్రం దగ్గరే అనుకుంటారు నవ్వాపుకుంటూ చెప్పింది సంధ్య. నిజమే సుమి, ఇండియాలో ఉన్న ఊర్ల దూరం, విదేశాల్లో ఉన్న ఊర్ల దగ్గర. అదంతా ఫారిన్ మోజ్ మరి. అమాయకంగా ముఖం పెట్టారు పిన్నిగారు. కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసింది సంధ్య. ఎదురుగా కుంకుమ భరణితో పక్కింటి పిన్నిగారు శుభలేఖలు చేత పట్టుకుని ఆవిడ భర్త నిలబడి ఉన్నారు. వారిని చూడగానే లోపలికి రమ్మంటూ హడావుడి చేసింది. కొడుకు పెళ్లి పిలుపులు పిలవడానికి వచ్చిన వారి ముఖాలు ఎంతో ఆనందంగా వెలిగిపోవడం చూసి, శుభం, మీ అబ్బాయి పెళ్లి కుదిరిందని తెలియగానే మా సంధ్య ఆనందం అంతా ఇంత కాదు. మా మనోడు పెళ్లి కూడా కుదిరితే గనుక ఇంకా సాలు పట్టలేము. వారికి ఫిర్యాదు చేస్తున్నట్లు కోడల్ని వేళాకోళం చేసింది సంధ్య అత్తగారు పార్వతమ్మ. అవునండి, పిల్ల బావుందని కట్న కానుకలు ఆశించకుండా పేదింటి పిల్లను కోడలిగా చేసుకుంటున్నాము. మా వాడికి పిల్లనిస్తున్నందుకు అదే పెద్ద ఆస్తి మాకు. తమ ఆదర్శం చాటు చేసుకుంటూ అత్తాకోడళ్ళిద్దరి నుదుటిన బొట్టు పెట్టి ఆ ఇంటి పెద్ద అయిన రామారావు చేతికి శుభలేఖ అందించారు. ఈ నెల 10వ తేదీన గుంటూరు పెళ్లి, 12వ తేదీన దసపల్లలో రిసెప్షన్ పెట్టుకున్నాం. మీరంతా తప్పక రావాలి మరీ చెప్పి వెళ్ళారు. కాసేపట్లో పెళ్లివారంతా గుంటూరు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఆ పెళ్లింట్లోకి గుట్టు రచ్చకెక్కే వార్త గుప్పుమంది. విషయం తెలిసి పక్కింటి పరుగున వెళ్ళింది సంధ్య. పిన్నిగారిని ఎలా పలకరించాలో అర్థం కాలేదు. కోడలవుతుందని ఆశించిన పెళ్లి కూతురు ఎవడితోనో లేచిపోయిందని వచ్చిన వార్తకు నిలువెల్లా కృంగిపోయారు.
ఆ దంపతులిద్దరూ పడకండి. ఒక విధంగా పెళ్లికి ముందే ఈ పని చేసినందుకు సంతోషించాలి. మనం మీ అబ్బాయికి ఆ అమ్మాయికి సరైన జోడీ కాదు కాబట్టే ఇలా తప్పిపోయింది. మీ వాడికి రాసిపెట్టున్న అమ్మాయి ఎక్కడో పుట్టే ఉండి ఉంటుంది. అన్నిటికీ కాలమే చూపిస్తుంది పరిష్కారం అంటూ తనకు చేతనైన రీతిలో ఓదార్పు పలికింది సంధ్య. అలా చెప్పిందే గాని తనకు ఒక కొడుకున్నాడు, తనకొచ్చే కోడలి గుణగణాలను ఎంతవరకు నమ్మొచ్చు? మాలో ఒక మనిషిగా కలిసిపోవడానికి ఆమెకు ఎంతకాలం పడుతుంది? ఆలోచనలు సంధ్య మనసుని కలవరపెడుతున్నాయి. వచ్చే అల్లుడు మంచివాడవ్వాలని అమ్మాయి తల్లిదండ్రులు ఆశిస్తారు. వచ్చే కోడలు తమలో కలుస్తుందో లేదో అని అబ్బాయి తల్లిదండ్రులు భయపడతారు. పిల్లల్ని కనేస్తే సరిపోదు, వారిని మంచి మార్గంలో పెంచి వారికి సరైన భాగస్వామితో పెళ్లి చేస్తేనే తల్లిదండ్రులు వారి జీవితానికి ఒక సార్థకత చూపించినట్లు. కానీ చేపల వేటలో జాలరికి తెలీదు, తాను నీటిలో వేసిన వల బయటకు తీసే వరకు అందులో ఎలాంటి చేపలు పడ్డాయో. అలాగే ఈ పెళ్లి సంబంధాల వేటలో మనకు కూడా తెలియదు వలలో ఎవరికి ఎలాంటి వారు పడతారన్నది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, అందుకే కాబోలు ఆ ఇంటి నుంచి బయటపడుతూ అనుకుంది సంధ్య. కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.